దేవుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. దైవగ్రంథం నుండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు నాతో ఇట్లేనను జెరుబ్బాబెలును నాకు ప్రత్యక్షము యెహోవా వాక్కు ఇదే, శక్తి చేత అయినను బలము చేతనైనను కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవేమాత్రపు దానవు, నీవు చదురు భూమి అవుతావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేగా అతడు పైరాయి తీసుకుని పెట్టి ప్రార్థన చేసుకుంటాం. జీవమిగిలిన ప్రియ కొందనాలైన కొద్ది నిమిషాలు నీ మాటలు మళ్ళీ తిరిగి మేము వినడానికి మాకు ఇచ్చిన సమయం శ్రేష్టమైంది. తగిన రీతిలో ప్రేబిడలకు సిద్ధపరిచిన నీ మాటలు వినిపించి కావలసినటువంటి కృప ప్రతి బిడ్డ పొందుటకు సహాయించి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఉన్న మాటను మనం చూసాం. జెరుబ్బాబెలు తన నాయకత్వంలో పాడైపోయిన యెరూషలేములో మందిరాన్ని కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నాడనమాట. కారణం ఏంటంటే వేరే రాజులు దానిని అంటే యెరూషలేము ముట్టడించినప్పుడు యెరూషలేము పట్టణాన్ని జయించడమే కాకుండా మందిరాన్ని కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకుపోయాడు అన్నమాట. అది ఇంచుమించుగా కోరెషు కాలంలో, అంతక్రిత కాలంలో కూడా జరిగింది. తిరిగి కోరెషు సర్వరాజ్యాన్ని అంటే ప్రపంచాన్ని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు అనమాట. వాక్యం చూపిస్తే అర్థమవుతుంది. యెజ్రా గ్రంథము 1వ అధ్యాయము చూడండి. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో ప్రారంభ సంవత్సరం ముందు తన వాక్యము నెరవేర్చుటకు యెహోవా పారసీక దేశపు రాజు అయిన కోరెషు మనసును ప్రేరేపించను. చాలండి, కోరెషు రాకముందు ఇంకొక రాజు ఇచ్చినంటే యెరూషలేము దేవాలయాలను కొల్లగొట్టేసేసి అక్కడ కొంతమంది జనాంగాన్ని తీసుకుపోయాడు అనమాట బానిసలుగా. ఇప్పుడు ఈ కోరెషు ఏలుబడి ప్రారంభ సంవత్సరం వచ్చింది. ప్రారంభ సంవత్సరం మొదటి నెలలోనే దేవుడు మాట్లాడాడంట. అంటే ఇర్మియా గ్రంథంలో ఉంది, మరలా తిరిగి మందిరం కడతామని చెప్పి ప్రవచనం ఉందన్నమాట. దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎవరితో మాట్లాడాడంట అంటే కోరెషుతో మాట్లాడాడంట. అర్థం అక్కడ ఉంది, మీరు చదవండి. ఇంకా ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడని యెహోవా జనములను నా వశము చేసెను. యూదాదేశముందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టింపవలెనని. అదండి ఎవరితో మాట్లాడాడు దేవుడు? చూసారా, కోరెషుతో మాట్లాడాడు. ఆయన ఏమన్నాడంటే యెహోవా సకల జనాంగమును పరిపాలించువాడై ఉన్నాడు అని చెప్పుకొస్తూ ఈ లోకంలో సమస్త రాజ్యాల్ని నాశనం చేశాడు ఆయన. ఇప్పుడు ఆయన నాతో మాట్లాడే ఒక మాట నాతో విన్నవిస్తున్నాడు. అదేంటంటే యెరూషలేములో పాడైపోయి ఉన్న దేవుని మందిరాన్ని తిరిగి మళ్ళా కట్టించాలి నువ్వు అని అన్నాడు. అంచేత అది కట్టడానికి మీలో ఎవరు ముందుకు వస్తారో రండి అని చెప్పి అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది సిద్ధపడ్డారు అనమాట. అది 2వ అధ్యాయంలో ఉంటుంది, మీరు చదవవసరం. అక్కడే కోరెషు పంపించిన జనాంగంలో జెరుబ్బాబెలు నాయకత్వంలో మందిరం కట్టడానికి ఇక్కడికి వచ్చేసారన్నమాట. ఎక్కడికి వచ్చారు? పారసీక దేశము నుండి యెరూషలేము వచ్చారు. అంటే ఇంచుమించుగా ఇశ్రాయేలు దేశానికి వచ్చారు. ఎవరు అంటే బానిసలుగా తీసుకొని పోబడిన వారిలో కొంతమంది తిరిగి వచ్చారు అన్నమాట. వీళ్ళు ఎందుకు వచ్చారో ఇక్కడ జనాంగానికి తెలియదు, కానీ వచ్చిన వారికి తెలుసు. యెరూషలేములో మందిరం కట్టించమని పారసీకపు రాజు మాకు ఆజ్ఞ ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడంట, ఎవరు వెళ్తారని చెప్పి అన్నప్పుడు మేము కొంతమంది ఆయన ముందుకు వెళ్ళాం. ఆయన మాకు అప్పగించిన పనిని నెరవేర్చడానికి వచ్చాం.
మందిరాన్ని కట్టడానికి వచ్చాం అని చెప్పి అంటే కొంతమంది సంతోషపడ్డారు, కొంతమంది బాధపడ్డారంట. ఎందుకంటే పాడైపోయిన మందిరాన్ని గురించి కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది సంతోషపడుతున్నారు. కారణం ఏంటంటే తిరిగి మన దేవుడు మనల్ని అనుగ్రహించాడు, మందిరం కట్టే అవకాశం కల్పిస్తూ ఉన్నాడు, ఆ పనిని ప్రారంభించడానికి సిద్ధపడ్డారంట. హగ్గై గ్రంథం ఒకసారి 2వ అధ్యాయం 4వ వచనం, ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు, అది ఎవరి నాయకత్వంలో ఇప్పుడు దేవుని యొక్క మందిరం కట్టబడుతుంది తెలుసా? జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకును, ప్రధాన యాజకుడగు యెహోవా యాజాదగు యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకునడి, అది ధైర్యం తెచ్చుకుని పని జరిగించండి మీ అందరు కలిసి. దేవుడు అన్నాడు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి వచ్చిన వారు పని ప్రారంభిస్తానికి సిద్ధపడ్డారు అనమాట. 3వ అధ్యాయం ఒకసారి చూడండి, జకర్యా గ్రంథములో 3వ అధ్యాయము ప్రారంభం వచ్చిన చూడండి. మరి యెహోవా దూత ఎదుట నిలబడి సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వము నిలుచుటయు అతడు కనపరిచాను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతను అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. అప్పుడు సాతాను ఫిర్యాదు చేసిందంట, ఒకసారి ఆయన వస్త్రాలు చూడవయ్యా అన్నాడంట. ఎవరితో? దేవుని దూతతో. ఎవరు వస్త్రాలు? యెహోషువ అంటే నాయకత్వం వహించిన యెహోషువ కాదు, ప్రధాన యాజకుడిగా వచ్చిన యెహోషువ అన్నమాట. ఇక్కడ చూడండి, అపవాది పో అన్నావు కానీ బాగానే ఉంది, కానీ ఒకసారి అతని వస్త్రాలు చూడు, మందిరం కట్టడానికి అతను అర్హుడైనా, వస్త్రాలు మలినమైపోయి ఉన్నాయి అని చెప్తున్నాడు. చదువమ్మా. మరిన వస్త్రాలు వంచిన వాడై దూత సన్ముఖంలో కనబడి ఉండగా దూత దగ్గర నిలిచున్నా దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఇంకొక విషయం ఏంటంటే, ఆ కురువితో ఉన్నటువంటి నిప్పు తీసుకొచ్చి అతని పెదాలకు కూడా పెట్టిందంట. అతను పవిత్రుడయ్యాడంట. దేవుని పని జరిగించడానికి, ఆ పనిని ప్రారంభించడానికి బయలుదేరి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఇప్పుడు పని ప్రారంభిస్తూ ఉంటున్నారనమాట. అర్థం చేసుకోండి, ఏ పని? పాడైపోయిన మందిరం తిరిగి మళ్ళీ కట్టడానికి పనిని ప్రారంభిస్తూ ఉంటున్నారు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. మున్వటి మందిరం యొక్క మహిమ నిలిచి ఉండునని. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీరు ఎందుకు బాధపడుతున్నారు? ప్రారంభ మందిరాన్ని గురించి ఏడుస్తున్నారు కదా కొంతమంది. ఏడవకండి, దేవుని దూత మనం మాట్లాడుతున్నాడు అనమాట. ఈ మునుబడి మందిరము కంటే కడపటి మందిరము యొక్క మహిమ గొప్పదిగా ఉంటుంది అని చెప్పి ధైర్యం చెబుతున్నారు అన్నమాట. ఇలాగూ దేవుని చిత్తాన్ని బట్టి దేవుని యొక్క మహిమార్థముగా దేవుడు వారికి విన్నవించిన ప్రకారంగా, దర్శనమిచ్చిన ప్రకారంగా పనిని ప్రారంభించారు. ఎవరు అంటే జెరుబ్బాబెలు. ఈ జెరుబ్బాబెలు నాయకత్వంలో పని ప్రారంభించగానే జరిగిన విషయం ఏంటయ్యా అంటే, పెద్ద పర్వతం లాంటి అపార శక్తి ఎదురొచ్చిందంట. ఇక్కడ అదే వ్రాయబడింది దేవుని వాక్యంలో. చూడండి, అప్పుడు అతడు నాతో ఇట్లైనను, జెరుబ్బాబెలు ప్రత్యక్షమైన యెహోవాకు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక ఆత్మ చేతనే ఇది జరుగునని సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నీవు ఏమాత్రము. అది విషయం ఏమి ఎదురొచ్చిందంట? పర్వతం లాంటి సమస్య ఎదురొచ్చింది. గొప్ప పర్వతం అంటే అర్థమైందా? పర్వతం లాంటి సమస్య మనలా ఎదురొచ్చింది. ఎప్పుడు అని చెప్పి కట్టే సమయంలో. ఈ మాటకు అర్థమైన ఒక పాట మనకు తెలుసు, పాడుకుందామా? ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డాగింతను, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడ్డాగించను, ఎంతమాత్రపురానవు నీవనెను కదును భూమిగా మారెను, ఎంతమాత్రపురానవు నీవనెను కదును భూమిగా మారెను, శక్తి చేతనెను బలముతో నిధి కాదనెను,
హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లరా, దేవుని మహిమార్థముగా దేవుడు తన కార్యాన్ని ఒక మనిషిని పక్షంగా, బిడల పక్షముగా, వ్యక్తుల పక్షంగా ఏ విధంగా చేస్తాడని చెప్పంటే ఆత్మ ద్వారానే చేస్తాడు. ఆయన మనిషి యొక్క జీవితంలో ఉన్న శక్తిని బట్టి కాదు, అలాగే బలమును బట్టి కాదు. దేవుని శక్తి బలమును బట్టి మాత్రమే ఏదైనా చేయగల సమర్థతాన్ని జీవితంలో ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట. పని ఎప్పుడైతే ప్రారంభిస్తావో అపవాది ఎదురవుతూ ఉంటుంది. మీరు ఆలోచించండి. జరిగే పని దేవుంది. ఏ పని అంటే మందిరం పని. ఏ మందిరం అంటే యెరూషలేము మందిరం. యెరూషలేము మందిరం శిథిలం అయిపోయి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు అయిపోయిందన్నమాట. పారసిక దేశపు రాజు కోరెషు పరిపాలన చేసే కాలానికి ముందు రాజు ఏం చేశాడంటే దేశాలన్నీ కూడా జయించి, యెరూషలేమును కూడా జయించి, యెరూషలేములో ఉన్నటువంటి మందిరాన్ని కూడా ఏం చేశాడంటే కూలగొట్టాడండి. ఎందుకు కూలగొట్టాడంటే మందిరం ఎలా కట్టబడిందో తెలుసా? బంగారం తొడిగించాడు ఆయన. ఎవరు? సొలొమోను అండి. పైన బంగారం పోత పూసాడు అన్నమాట. అందుకని బంగారం తీసేసుకున్నారు, పోత పోయించిన బంగారం. కానీ వాళ్ళు పడగొట్టడానికి గల కారణం ఏంటి తెలుసా అండి? ఇంకా ఒకవేళ పైనే పూశాడు, లోన కూడా బంగారం ఉందేమో అని చెప్పి కూలగొట్టేశారంటండి. విషయం అది. వాళ్ళు ఆ విధంగా చేయడం గల కారణం ఏంటంటే కూలగొట్టడమే కాకుండా మందిరంలో ఉపకరణాలు అన్నీ కూడా బంగారమే. తెలుసా? మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా బంగారమే. అవన్నీ దిగిపోయాడు. యెరూషలేము కూలగొట్టుకున్న తర్వాత ఈయన బంగారం కూడా సిద్ధపరుస్తున్నాడు. ఎందుకని? దానికి కారణం ఏంటి తెలుసా? నేను ఇందాక చెప్పాను. ఎండు వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, బంగారం కానీ అంతా తీసుకొచ్చి శరీరంలో. ఆ నెబుకద్నెజరు రాజు భయంకరుడు అన్నమాట. ఆయన సముఖంలో అన్ని కొలగొట్టడమే కాకుండా బంగారు వస్తువులు తీసుకుపోయాడు. బంగారు వస్తువులు కాకుండా మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపకరణాలు కూడా తీసుకెళ్ళిపోయాడు. కోరేషు భయంకర పని ఏం చేశాడు తెలుసా? పెద్ద పార్టీ చేసుకున్నాడంట. పార్టీ చేసుకున్న సమయంలో ఈ పాత్రలతో కాదు కానీ యెరూషలేములో మందిరంలో తీసుకొచ్చారు పాత్రలో, అవి తీసుకురండి, దాంట్లో తాగుతాను అన్నాడంట. అవి తాగటానికి సిద్ధపడినప్పుడు అప్పుడు రాశాడు దానియేలు గ్రంథంలో, మినే టెకెల్ ఉమా పార్షల్, నీ రాజ్యం నీ దగ్గర తీసివేయడు, నేను తరుముతారో అని అన్నాడు. తెలుసా? తరిమేశారా లేదా? అది ఆ రాజు అన్నమాట. ఇవన్నీ తీసుకెళ్ళింది ఆ రాజు. కానీ కోరేషు అతను చనిపోయిన తర్వాత వచ్చాడు అన్నమాట. అతని ప్రారంభ నెలలోనే మంచి మనసు కలిగినవాడు కనుక దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు ఎంచుకుని అతనితో మాట్లాడి అతను పంపించేటప్పుడు ఏమని చెప్పాడంటే, మీకు కావాల్సిన వెండిని బంగారాన్ని నేను సిద్ధం చేసి పంపుతూ ఉన్నాను అని చెప్పాడు అన్నమాట. అందుకని అని చెప్పంటే ఇందాక చెప్పుకున్నా మనం, ఆ రాజు ఏం చేశాడంట? అన్నీ తీసుకుపోయాడు కదా. అందుకని అంతా పంపించాడు. ఎవరంటే ప్రభువైనటువంటి దేవుని చేత కోరేషు పంపించాడు. పని ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు పని ప్రారంభిస్తారో సాతాను వెంటనే పని చేస్తూ ఉంటాడు అన్నమాట. అక్కడ సాతాను ఏం చేస్తున్నాడంటే, యెహోషువ ఆయన నాయకత్వం, అంటే జెరుబ్బాబెలు నాయకత్వం, కానీ ప్రధాన యాజకుడు లేకుండా మందిరం కట్టకూడదు. అందుకని యాజకుడుగా ఉన్నటువంటి ఆయన్ని కూడా వచ్చాడు. ఆయన పేరు మాత్రం ఎవరు తెలుసా? యెహోషువ అన్నమాట. పాత యెహోషువ కాదు, మరొక యెహోషువ అన్నమాట. ఆయన ప్రధాన యాజకుడుగా మందిరం కట్టే వారిలో కూడా అక్కడి నుంచి పంపబడ్డాడు అన్నమాట. దేవుని నిర్ణయం ప్రకారంగా సాతాను ఫిర్యాదు చేస్తుంది. ఈయన వాకవేషన్ కట్టడానికి నేను మైలు వస్త్రం చూడయా అని చెప్పి అవన్నీ చూపిస్తుంది అన్నమాట. దేవుడు ఏం చేశాడు తెలుసు? దేవుని పక్షంగా, దేవుని యొక్క సేవకుడి పక్షంగా ఏం చేశాడు తర్వాత దూత వచ్చి మాట్లాడు, మన తర్వాత తీసుకోవతారు వారాయి, మరొక వస్త్రాలు తీసుకురండి, ఆయన తొడిగించండి, పనిని ప్రారంభించండి అని చెప్పారా లేదా? ఇలాగూ ఎన్ని ఆటంకాలు వచ్చాయో దేనికోసం అని చెప్పండి, ఆ యొక్క మందిరాన్ని కట్టడానికి ప్రారంభం చేసినప్పుడు అన్నమాట. చాలా ఆటంకాలు అవన్నీ కూడా అపవాదిని ఎదిరించి దేవుని దూతలు ఏం చేశారంటే వీళ్ళని అసలు పనికి పంపించారు. వీళ్ళు మరలా అక్కడికి వచ్చి పని ప్రారంభించారండి. మందిరం దగ్గరికి వచ్చేసారు. మందిరం దగ్గరికి వచ్చి పని ప్రారంభించేటప్పుడు ఏం చేశారంట, పెద్ద సమస్య, అంటే పర్వతం లాంటి సమస్య తీసుకొచ్చి పెట్టారంట. అప్పుడు దేవుని దూత మరలా మాట్లాడుతున్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నాటికి నువ్వు ఏ పాత్రనవు, నువ్వు చదురుపోగాక అని చెప్పాడు. వెంటనే అది పోయింది. అప్పుడు పని ప్రారంభించి గొప్ప మందిరాన్ని వాళ్ళు కట్టగలిగారు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునగా. అలాగే మనమేమో విన్నామో అని చెప్పండి,
మనం కూడా ఏమైనాం మీరు చెప్పండి? మనమే ఆయన మందిరము అని ఉందా లేదా? ఏమా మనమే ఆయన ఇల్లు అని ఉంది, మనమే ఆయన మందిరమని ఉంది. స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రికలో మనమే ఆయన ఇల్లు అని చెప్పి ఉంది, మనమే ఆయన మందిరము అని చెప్పి ఉంటుంది. కనుక ఈ మందిరాన్ని కట్టుకునేటప్పుడు కూడా అపవాది ఇలాగే చేస్తూ ఉంటాడు. విశ్వాసంలోనికి నువ్వు వచ్చినప్పుడు, విశ్వాసంలో నడవటానికి సిద్ధపడినప్పుడు, విశ్వాసం ఎదుగుతున్నప్పుడు ఎన్ని ఆటంకాలు నీ జీవితానికి కల్పిస్తూ ఉంటాడనమాట. ఆత్మ మందిరముగా మీరు కట్టబడుచున్నారు అని పత్రికలు రాయదమ్మా. ఆత్మ మందిరముగా మనము కట్టబడుచున్నాము. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ మందిరాన్ని మనం కట్టుకునేటప్పుడు కూడా ఏమొస్తాయో తెలుసా? చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, వాటిని అధిగమించాలంతే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. జెరుబ్బాబెలు పిలువబడ్డాడు దేనికోసం? మందిని కట్టడానికి. అందుకని మందిని కట్టడానికి ప్రయాసపడి వచ్చి ఆ పనిని జరిగిస్తుండే అప్పుడు కూడా ఆటంకాలు ఎదురైనా సరే దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. పర్వతమా జెరుబ్బాబెలును అట్టగించడానికి నువ్వు ఏ పాడతావు, చదువు అయిపోకాక అని అంటే దేవుని చిత్రం బట్టి పని జరిగించేశాడు. దేవుని మందిరం, నూతనమైన మందిరం కట్టబడింది. తర్వాత అది ప్రతిష్ఠ చేసేటప్పుడు మాత్రం కొంతమంది ఏడ్చారంట, కొంతమంది సంతోషపడ్డారంట. ఏడ్చిన వాళ్ళు పాతాళ్ళు, ముసలాళ్ళు. ఆ మందిరమే బంగారంతో కట్టాడు. ఇప్పుడు కూడా మందిరం మళ్ళీ బంగారం పొదిగించడానికి ఆయన పంపించాడండి. అవన్నీ రాయబడలేదు, కానీ ఎవరు పంపించారు? కోరేషండి అనలేదా? మీరు వెళ్ళండి, ఎండిని బంగారాన్ని మందిరానికి కావాల్సిన అంతా కూడా సిద్ధం చేసి ఉంచాను, తీసుకుపోండి అని అనలేదు? ఉంది వాక్యంలో, చూసుకోండి. అవన్నీ తీసుకొచ్చి మరలా యెరూషలేము దేవాలయాన్ని ఆ పాత మందిరం ఎలాగ ఉందో అలాగే కట్టారంట. కానీ వాక్యం ఏం చెప్తానంటే, మునుపటి మందిరం కంటే రెండవ మందిరం యొక్క మహిమ గొప్పదిగా ఉంటుంది అని చెప్పి రాయబడింది. ఆ గొప్ప మందిరం కట్టడానికి ఎలాగో నిర్ణయించుకున్నాడో దేవుడు, అలాగే మనల్ని కూడా ఒక గొప్ప ఆత్మీయ మందిరం కట్టడానికి, మందిరంగా మనల్ని మలచడానికి మనల్ని ఎంచుకున్నాడు. దీన్ని ఆత్మీయ మందిరంగా కట్టుకునేటప్పుడు సమస్యలు ఎన్నో వస్తాయి. ఇప్పటి వరకు చెప్పింది అదే. దేవుని మందిరం కట్టేటప్పుడు సమస్యలు వచ్చాయి. అలాగే నీ ఆత్మీయ జీవితంలో మందిరాన్ని, అంటే నీ యొక్క శరీరం అనే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికి కూడా కొన్ని సమస్యలు మీ జీవితంలో ఎదురవచ్చు. వాటిని అధిగమించాలి ఆత్మతో. ఆత్మీయ జీవితంతో కూడినటువంటి ఈ శరీరం అనే మందిరాన్ని విశ్వాసంలో నడిపించుకోవటానికి సమస్యలు రావచ్చు, కానీ వాటిని అధిగమించే శక్తి నీలో ఉండాలి. అన్నిటినీ కూడా అధిగమించి ముందుకు వచ్చి విశ్వాస జీవితంలో ముందుకు సాగినప్పుడు ఈ ఆత్మీయ మందిరం, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించ, నీవు తోడుండగా నాకు దిగులుండ, నీవు తోడుండగా నాకు దిగులుండు, ఎంబడిస్తాము నిన్ను యేసువా, ఎంబడిస్తాము నిన్ను యేసువా, నీ మందిరమై నేనుండగా నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. ఆమేన్. చాలండి. ఇప్పటి వరకు ఆయన మందిరం పోయిన తర్వాత ఒక్కొక్క మందిరం నడిపించిన దైవజనుడి గురించి నేర్చుకున్నాం. ఎవరైనా జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి మరలా మందిరం కట్టబడింది. కానీ ఆటంకాలు ఎదురైనా సరే ఆ మందిరం స్థిరంగా, మునుపటి మందిరం కంటే కడవర మందిరం యొక్క మహిమ గొప్పదిగా ఉండను. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఎంతలో నీ జీవితంలో ఎలాగున్నా సరే ఇక్కడ నుండి నీ యొక్క ఆత్మీయ మందిరాన్ని సంపూర్ణంగా కట్టుకోవటానికి ముందుకెళ్ళు. నీ జీవితానికి మహిమ గొప్పదిగా ఉంటుంది, అంతే సహాయంగా ఉంటుంది. ఏ మహిమ అంటే దేవుని మహిమ. ఆయన మహిమలోనే మనం నడిపింపబడుచున్నాం, ఆయన ఆత్మ ద్వారా మనం జీవిస్తూ ఉన్నాం. కనుక నీ ఆత్మీయ మందిరాన్ని, అంటే ఆత్మీయ మందిరాన్ని కట్టుకోవటానికి నీ యొక్క బాధ్యతే. ఏమ్మా, దేవుడు మన శరీరాన్ని మందిరాన్ని కట్టుకోవడానికి బాధ్యత ఎవరు తెలుసా? మనదే. మనమే కట్టుకోవాలి, అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసుకున్నాం. ఆకర్షణ జీవగిలిన పొరలుగుతుంది. మీకు వందనాలు. మేము మీ మందిరమై ఉన్నాం అనే పాటను ఆఖరిగా మేము పాడుకున్నాం. మీరు మా యందు నుండి
మమ్మల్ని నడిపించాలి ప్రభు. అలాగే మా జీవితాలను బలపరచండి, ఒక్కొక్కరిని ఆదరించండి, దీవించండి. ఎదురాడు శక్తులు ఎన్నో వస్తున్నా వాటిని అధిగమించే శక్తి ప్రతి బిడ్డకు దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.